OnePlus 13s వర్సెస్ Vivo X200 FE. ఈ రెండు మొబైల్స్ కాంపాక్ట్ సైజ్లో వచ్చాయి. ఏ మొబైల్ తీసుకోవాలో చాలామంది కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు. ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, సో దట్ మీకే అర్థమవుతుంది ఎవరు ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ అనేది. చివరిలో మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే డీటెయిల్స్ మిస్ అవుతారు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది వన్ప్లస్లో. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది వివోలో. రెండు మొబైల్స్లో LPDDR5X ర్యామ్ ఉంటుంది, కానీ వన్ప్లస్లో UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది, వివో UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. కెమెరా OnePlus 13sలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 700C సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా, సామ్సంగ్ JN5 సెన్సార్తో వస్తుంది. 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. బ్యాక్ సైడ్ ఉన్న 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను యూస్ చేసుకుని 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేసుకోగలం. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూస్ చేసుకుని 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోగలం. అదే వివోలో అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 సెన్సార్ టెలిఫోటో లెన్స్ కెమెరా. ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న 50 మెగాపిక్సెల్ కెమెరాస్తో 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేసుకోగలం. డిస్ప్లే రెండు మొబైల్స్ కూడా 6.3 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లేతో వస్తున్నాయి. రెండు మొబైల్స్ కూడా HDR10+ 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తాయి. కానీ వన్ప్లస్లో 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటే వివోలో మాత్రం 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ అలాగే రెండు మొబైల్స్ కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. వన్ప్లస్ హోలో ఆడియోతో వస్తే వివో సూపర్ ఆడియోతో వస్తుంది. వన్ప్లస్లో డాల్బీ విజన్ ఉంటుంది, కానీ వివోలో మాత్రం డాల్బీ విజన్ లేదు. వన్ప్లస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తే వివో షార్ట్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్తో వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కంటెంట్ కనుక వర్తుందని మీకు అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ కంపారిజన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బ్యాటరీ OnePlus 13sలో 5850 mAh ఆఫ్ ద బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే వివోలో మాత్రం 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే వన్ప్లస్లో ఆక్సిజన్ OSతో వస్తుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. అదే వివోలో అయితే ఫంటచ్ OSతో వస్తుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. వన్ప్లస్ IP65 వాటర్ రేటింగ్తో వస్తుంది. వివో IP68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది మొబైల్. వన్ప్లస్ బ్లూటూత్ వర్షన్ 6.0తో వస్తుంటే వివో బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. వన్ప్లస్ అండ్ వివో Wi-Fi 7తో వస్తున్నాయి, కానీ వన్ప్లస్లో G1 చిప్సెట్ Wi-Fi సిగ్నల్ బూస్టర్తో వస్తుంది. రెండు మొబైల్స్ USB వర్షన్ 2.0తో వస్తున్నాయి. ప్రైస్ రెండు మొబైల్స్ బేస్ వేరియంట్ 12GB ర్యామ్ 256GB 54,999కి వస్తుంది. వన్ప్లస్లో 12GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 59,999కి వస్తుంది, కానీ వివోలో 16GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 59,999కి వస్తుంది. రెండు మొబైల్స్లో డిపార్ట్మెంట్ వైజ్ ఏ మొబైల్ తోపో చూద్దాం. ప్రాసెసర్ వన్ప్లస్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది వివోలో. రెండిట్లో బెస్ట్ ప్రాసెసర్ అంటే వన్ప్లస్కే నేను ఒక పాయింట్ ఇస్తాను. కెమెరా రెండు ఫోన్లలో 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నా కానీ వివో వాళ్ళది ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్ ఉంటుంది, కాబట్టి నా ఓట్ అయితే వివోకే. డిస్ప్లే విషయంలో మాత్రం నా ఓట్ అయితే వన్ప్లస్కే, ఎందుకంటే వివోతో కంపేర్ చేస్తే వన్ప్లస్లో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. బ్రైట్నెస్ విషయంలో 800 కాకుండా 3000 3500 అట్లీస్ట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బ్యాటరీ విషయంలో నా ఓట్ అయితే వివోకే, ఎందుకంటే 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ ఇచ్చారు కాబట్టి. సాఫ్ట్వేర్ విషయంలో అయితే నా ఓట్ వన్ప్లస్కే, ఎందుకంటే వివోతో కంపేర్ చేస్తే వన్ప్లస్లోనే ఆక్సిజన్ OS ఉంటుంది. ఫంటచ్ కన్నా ఆక్సిజన్ OS స్మూత్గా ఉంటుంది. ఫైనల్గా కన్క్లూజన్, ఎవరు ఏ మొబైల్ కొనాలంటే ఎవరి ప్రయారిటీ అయితే బెస్ట్ ప్రాసెసర్ రెండిట్లో కంపేర్ చేస్తే, గుడ్ డిస్ప్లే అండ్ స్మూత్ UI. ఈ ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళు OnePlus 13s తీసుకోవచ్చు. ఎవరి ప్రయారిటీ అయితే బెస్ట్ కెమెరా అండ్ గుడ్ బ్యాటరీ లైఫ్ అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ ఉందని వాటర్లో టెస్ట్ చేయకండి, ఎలాంటి గ్యారంటీ వారంటీ ఉండదు. ఇప్పుడు చెప్పిన ఈ ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళు వివో X200 FE తీసుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ గురించి ఆల్రెడీ కంప్లీట్ స్పెక్స్తో వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్.